విశాఖపట్నంలో వాతావరణం ఉత్కంఠతో నిండిపోయింది. ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు. క్రికెట్ ప్రపంచంలో రెండు దిగ్గజాలైన భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ విజేతను తేల్చే అల్టిమేట్ పోరు. 3 వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. దీంతో ఈ చివరి మ్యాచ్ గెలిచిన వారికే సిరీస్ దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. ప్రతి పరుగు, ప్రతి వికెట్, ప్రతి వ్యూహాత్మక అడుగు ట్రోఫీని ఎటువైపు తీసుకెళ్తుందోనని ఉత్కంఠగా చూశారు. కేఎల్ రాహుల్ నాయకత్వంలోని టీమిండియా ఎట్టకేలకు ఓటమి పరంపరకు బ్రేక్ వేసింది. టాస్ గెలిచి, పరుగుల వరద పారే అవకాశం ఉన్న పిచ్పై ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ఒక్క నిర్ణయంతోనే స్టేడియంలో ఉత్సాహం ఉప్పొంగింది. ఎంత లక్ష్యాన్నైనా ఛేదించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఇది చెప్పకనే చెప్పింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏవీడీసీఏ స్టేడియంలో ఈ పోరుకు రంగం సిద్ధమైంది. ఉత్సాహభరిత వాతావరణానికి, చివరి వరకు ఉత్కంఠగా సాగే మ్యాచ్లకు ఈ మైదానం పేరు పొందింది. ట్రోఫీపై కన్నేసి, భారీ ఒత్తిడిని మోస్తూ రెండు జట్లు మైదానంలోకి అడుగుపెట్టాయి. భారత్ బౌలర్లు ఈ సవాలును స్వీకరించి రాణిస్తారా, లేదా దక్షిణాఫ్రికా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ తొందరగానే తమ సత్తా చాటుతుందా? ఈ కీలక మ్యాచ్ డ్రామా, వీరోచిత ప్రదర్శనలు, మర్చిపోలేని క్షణాలకు వేదిక కాబోతోంది. ఎవరు ఈ క్షణాన్ని అందిపుచ్చుకుని, క్రికెట్ చరిత్రలో తమ పేరును లిఖించుకుంటారు? సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ అయితే మొదటి నుంచి దంచి కొట్టేలా మొదలైంది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ గురించి తెలిసిందేగా. అతను ఎంత దూకుడుగా ఆడతాడో. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, కేవలం 42 బంతుల్లోనే 53 పరుగులు బాదేశాడు. 4 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో అతను ఆడిన ఈ ఇన్నింగ్స్ అదుర్స్. అతని ధనాదన్ బ్యాటింగ్, టీమిండియాను మొదటి నుంచే డిఫెన్స్లో పడేసింది. ప్రొటియాస్ టీం కేవలం 18.6 ఓవర్లలోనే 100 పరుగులు కుట్టేసింది. ఇది వాళ్ల దూకుడైన ఆట తీరుకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, డీకాక్కి తోడుగా కెప్టెన్ టెంబా బావుమా చాలా బాగా సహకరించాడు. 60 బంతుల్లో 40 పరుగులు కొట్టి, చాలా నిలకడగా ఆడి, ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఈ ఇద్దరూ కలిసి ఏకంగా 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సౌత్ ఆఫ్రికా భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. ఇన్నింగ్స్ ముందుకు వెళ్లే కొద్దీ, పరుగుల వరదను ఆపడానికి ఇండియా బౌలర్లు చాలా ప్రయత్నించారు, చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా, మన స్పిన్ మ్యాజిషియన్ కుల్దీప్ యాదవ్ తన క్లాస్ చూపించాడు. అతను వేసిన టైట్ ఓవర్లు, ప్రొటియాస్ పరుగుల వేగాన్ని కొంతవరకు కట్టడి చేశాయి. అసలు సౌత్ ఆఫ్రికా 15 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 78 పరుగులతో దూసుకుపోతున్న టైంలో, కుల్దీప్ వేసిన ఓ ఓవర్ కేవలం 6 పరుగులే ఇచ్చింది. ఇది మ్యాచ్లో ఓ కీలక మలుపుగా చెప్పొచ్చు. సౌత్ ఆఫ్రికా సీనియర్ స్పిన్నర్, కింద ఆర్డర్లో కూడా అప్పుడప్పుడు బ్యాట్ ఝుళిపించే కేశవ్ మహారాజ్ కూడా ఏదో అలా తన వంతు పాత్ర పోషించాడు. కానీ అతని అసలైన ప్రభావం బౌలింగ్లోనే ఎక్కువగా కనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే, ప్రొటియాస్ ఇన్నింగ్స్ మొత్తం భారీ షాట్లు, తెలివైన సింగిల్స్తో కలగలిపి సాగింది. చివరకు వాళ్లు టీమిండియా బ్యాటింగ్ పవర్కి గట్టి పరీక్ష పెట్టే ఒక భారీ టార్గెట్ను సెట్ చేశారు. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ముగిసేసరికి, మన బౌలర్లు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ప్రొటీస్ మాత్రం మంచి స్కోర్ చేసింది. ఆ తర్వాత అందరి దృష్టి టీమిండియా పేస్ అటాక్, ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ల మీద మళ్లింది. సిరీస్ మొత్తంలో కీలక వికెట్లు తీసిన కృష్ణ, కీలకమైన స్పెల్స్ వేసి, డెత్ ఓవర్లలో సౌత్ ఆఫ్రికా మరింత దూకుడుగా ఆడకుండా అడ్డుకున్నాడు. అతని బౌన్స్, పేస్తో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లను కట్టడి చేశాడు. వాళ్లు పెద్ద షాట్లు ఆడాలని చూస్తున్నప్పటికీ. అర్ష్దీప్ సింగ్, తన లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్తో కీలక బ్రేకత్రూలు ఇచ్చి, మిడిల్ ఓవర్లలో ఒత్తిడిని కొనసాగించాడు. ఈ మ్యాచ్ హై స్కోరింగ్ అయినప్పటికీ, ఈ సీమర్లు, కుల్దీప్ యాదవ్ స్పిన్ కలిసి, సౌత్ ఆఫ్రికా ఓడిపోలేని స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఇండియా ముందున్న సవాల్ స్పష్టంగా ఉంది. కాన్ఫిడెంట్గా ఉన్న సౌత్ ఆఫ్రికా బౌలింగ్ను ఎదుర్కొని మంచి టార్గెట్ని ఛేదించాలి. సిరీస్ పణంగా ఉంది కాబట్టి ఒత్తిడి మామూలుగా లేదు. ప్రతి పరుగు చాలా కష్టపడి సంపాదించాల్సిందే. ప్రతి వికెట్ ఒక టర్నింగ్ పాయింట్ అవ్వొచ్చు. బ్లూ రంగులో నిండిన ప్రేక్షకులు తమ జట్టు ఈ డిసైడర్ గెలవాలంటే ఏదో స్పెషల్ చేయాలని తెలుసు కాబట్టి, గట్టిగా అరచి మద్దతుని చాటారు. భారీ ఒత్తిడిలో ఒక అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనని చూడబోతున్నామని అనిపించేలా ఇండియా చేజింగ్ కోసం స్టేజ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక ఆ తర్వాతే అసలైన మలుపు వచ్చింది. భారత క్రికెట్ అభిమానుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన భాగస్వామ్యం అది. యువ సంచలనం యశస్వి జైస్వాల్ తన నిర్భయమైన ఆటతీరుతో ఓపెనర్గా వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ మొత్తం మ్యాచ్ గమనాన్ని భారత్ వైపు పూర్తిగా తిప్పేసింది. తన వయసుకు మించిన పరిణతి చూపించాడు. దూకుడైన ఆట, తెలివైన షాట్ సెలక్షన్ కలగలిపి, సౌత్ ఆఫ్రికా బౌలింగ్ను తేలికగా చిత్తు చేశాడు. అతని ఇన్నింగ్స్ కేవలం పరుగుల లెక్క కాదు. అది ఆటపై అతని దృఢ సంకల్పం, మ్యాచ్ను తన గుప్పిట్లోకి తెచ్చుకుని శాసించగల ధైర్యం. అతనికి తోడుగా,
మన కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన మార్క్ ఇన్నింగ్స్తో మెరిశాడు. తను ఎందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడో మరోసారి అందరికీ గుర్తు చేశాడు. కోహ్లీ అనుభవం, అతని ప్రశాంతమైన ఆట జైస్వాల్ యువ ఉత్సాహాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేశాయి. ఇద్దరూ కలిసి ఒక అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించి సౌత్ ఆఫ్రికా ఇచ్చిన భారీ టార్గెట్ను మెల్లగా కరిగించేశారు. వాళ్లు కొట్టిన ప్రతి బౌండరీ, ప్రతి సింగిల్, ప్రతి పర్ఫెక్ట్ టైమింగ్ షాట్ భారత్ను విజయానికి మరింత దగ్గర చేసింది. వారిద్దరి ఉమ్మడి ప్రయత్నమే నిర్ణయాత్మక అంశం. అది భారత్ టార్గెట్ను ఛేదించడమే కాదు, చాలా ఆధిపత్యం ప్రదర్శిస్తూ గెలిచేలా చేసింది. ప్రతి మైలురాయి వద్ద ప్రేక్షకులు ఉత్సాహంతో ఊగిపోయారు. చరిత్ర సృష్టిస్తున్నారని వాళ్లకి అర్థమైపోయింది. జైస్వాల్, కోహ్లీ ఇన్నింగ్స్లు చేజ్ మేనేజ్మెంట్లో ఒక అద్భుతమైన మాస్టర్ క్లాస్. కఠినమైన టార్గెట్ను ఒక విజయయాత్రగా మార్చి చివరికి వన్డే సిరీస్ను భారత్కు అందించాయి. మూడో వన్డేలో ఇండియా గెలుపు కేవలం ఒక మ్యాచ్ గెలవడం కాదు, ఇది బలమైన సౌతాఫ్రికా జట్టుపై సాధించిన అదిరిపోయే సిరీస్ గెలుపు. ఈ డిసైడర్ మ్యాచ్ చాలా కీలకమైనది. అప్పటికప్పుడు గెలిచామని చెప్పుకోవడానికే కాదు, ముందు ముందు ఐసీసీ టోర్నమెంట్లు, ఇతర సిరీస్లకు వెళ్లే రెండు జట్లకు ఇది మంచి ఊపుని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇండియాకి మాత్రం వైట్ బాల్ క్రికెట్లో తామే రాజులమని, తిరుగులేని శక్తి అని మళ్లీ నిరూపించింది. ఈ ఒత్తిడితో కూడిన మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శనలు ఖచ్చితంగా సెలక్షన్ డిబేట్లకు దారి తీస్తాయి. ముఖ్యంగా టీమిండియా టాప్ ఆర్డర్, పేస్ బౌలింగ్ ఆప్షన్స్ విషయంలో ఇది మరింత చర్చకు తెరలేపింది. డిసైడర్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్, దీర్ఘకాలిక ఓడి ఓపెనర్గా అతడి స్థానాన్ని బాగా పటిష్టం చేసింది. భారత క్రికెట్ తర్వాతి తరం సూపర్ స్టార్ల గురించి చర్చలకు ఆజ్యం పోసింది. ఇంత ఒత్తిడిలో కూడా రాణించడం అంటే అతనిలో ఎంతటి సత్తా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. విరాట్ కోహ్లీ విషయానికొస్తే, కీలకమైన మ్యాచ్ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడి తన సత్తాని మరోసారి నిరూపించుకున్నాడు. బిగ్ మ్యాచ్ ప్లేయర్గా తన పేరుని నిలబెట్టుకుని, అతని రికార్డులు, ఫామ్ గురించి ఫ్యాన్స్ మళ్లీ చర్చించుకునేలా చేశాడు. ఈ సిరీస్ గెలుపు భారత పేస్ అటాక్ గురించి కూడా చాలా విషయాలను తెలియజేసింది. ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ తమ సత్తా ఏంటో చూపించి మెప్పించారు. మొత్తంగా చూస్తే ఈ గెలుపు కేవలం ఒక విజయం కాదు, భారత జట్టు లోతు, ప్రతిభకు అద్దం పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ సిరీస్కు, ముఖ్యంగా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలకు, ఇది ఒక అదిరిపోయే ముగింపు పలికింది.